నిన్న అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కవిత పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా గత 2 రోజులుగా సర్క్యులేట్ అవుతున్నటువంటి లేఖ తనే రాసిందా లేకుంటే ఫేకా అనేటువంటి విషయానికి దానికి ఫుల్ స్టాప్ పెడుతూనే ఇక పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. గతంలో తాను చాలాసార్లు ఇలాంటి లేఖలు రాయడం జరిగింది, కానీ ఎప్పుడు కూడా ఇలా లీక్ కాలేదు. ఈసారి లీక్ చేసినటువంటి దయ్యాలు ఎవరో ఉన్నారు. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి, ఆ దయ్యాలను ఏరివేయాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు అయితే అన్ని పేపర్లలో కూడా హైలైట్ అవుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. దేవుడి చుట్టూ దయ్యాలు, పార్టీలో నాపై అంతర్గత కుట్రలు చేసే ఆ దయ్యాలే నా లేఖను లీక్ చేశాయి. కేసీఆర్ దేవుడు, ఆయనే మా నాయకుడు. నాన్నకు రేఖ వెనుక వ్యక్తిగత ఎజెండా లేదు, రాసింది నేదే. తరచూ ఫీడ్బ్యాక్ ఇస్తుంటా. పార్టీలో అన్ని స్థాయిల వారు అనుకుంటున్న విషయాలనే నేను ఆ లేఖలో ప్రస్తావించాను. నా లేఖే బయటపడితే ఇతరుల పరిస్థితి ఏంటి? లోపాలపై చర్చించాలి, కోవట్టుల్ని తప్పించాలి. అప్పుడే పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవిత వ్యాఖ్యలు, ఆమె చెప్పిన దయ్యాలెవరు అంటూ విస్తృతమైనటువంటి చర్చ అంటూ చూస్తూ ఉన్నాం. జాగృతే బీఆర్ఎస్ శ్రేణులు ఒకరు కూడా అటు వైపుగా చూసినటువంటి దాఖలాలు అయితే లేవు. శంషాబాద్ ఎయిర్పోర్టు వైపుగా వచ్చినటువంటి దాఖలాలు అయితే కనబడట్లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవితకు తెలంగాణ జాగృతి ఘన స్వాగత బ్యానర్లన్నీ నీలి రంగులోనే, కనిపించని గులాబీ జెండాలు, బ్యానర్లలో కనిపించని బీఆర్ఎస్ పేరు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఫోటోలు. భారీగా తరలి వచ్చిన అభిమానులు కవితక్క సీఎం అంటూ నినాదాలు చేశారంటూ చూస్తూ ఉన్నాం. కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి, వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కుట్రలు చేస్తున్న ఆ దయ్యాలే తన తండ్రి తాను రాసిన లేఖను లీక్ చేశాయని, పార్టీలో తనపై అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. అమెరికా నుంచి శుక్రవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్న ఆమె ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడారు. తాను తన కుమారుడికి గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరై తిరిగి వచ్చేసరికి లేఖ లీక్ అయిందంటూ హంగామా జరుగుతోందని, ఆ లేఖ 2 వారాల క్రితం కేసీఆర్కు తాను రాసిందేనని స్పష్టత ఇచ్చారు. గతంలో కూడా కేసీఆర్కు తన అభిప్రాయాలను ఇలా లేఖ ద్వారా చెప్పానని ఆమె పేర్కొన్నారు. వరంగల్ సభ తర్వాత లేఖ ద్వారా తన అభిప్రాయాలను పార్టీ అధినేతకు వెల్లడించానని, కేసీఆర్కు లేఖ రాయడంలో తనకు ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేదని ఆమె స్పష్టం చేశారు. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్నవారు అనుకునే విషయాలు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకునేటువంటి విషయాలన్నింటినీ ప్రస్తావించినట్టుగా ఇక్కడైతే చెప్పడం జరిగింది. ఇక్కడ 2 విషయాలు. అసలు ఈ లేఖకు సంబంధించినటువంటి విషయంలో నిజంగానే కవిత రాసింది బాగానే ఉంది. కవిత రాసిన తర్వాత అసలు ఎయిర్పోర్ట్లో కవితకు స్వాగతం పలుకుతున్నటువంటి జాగృతి ఇక్కడ ఎక్కడ కూడా బీఆర్ఎస్ అనేటువంటి పేరు లేదు. కవిత వస్తున్నటువంటి సందర్భంలో కనీసము మరి ఆమె ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ అధినేత కేసీఆర్కు సంబంధించినటువంటి ఒక ఫ్లెక్సీ లేదు. స్వాగతం పలికేది కవితకి, కానీ ప్రతిసారికి పోల్చితే ఈసారి మారింది. ఇక్కడ పింక్ సంబంధించినటువంటి జెండా కనబడట్లేదు, కనీసం గులాబీ కలరు జెండా కూడా కనబడలేదు. ఆ దయ్యాలు కొవ్వట్టులు ఎవరు? పొలిటికల్ సర్కిల్లో బీఆర్ఎస్ వర్గాల్లోనూ డిస్కషన్. లేఖ ఎట్లా బయటకు వచ్చిందనే దానిపైన అనుమానాలు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సైలెన్స్ అంటూ చూస్తూ ఉన్నాం. అసలు ఈ లేఖ ఎట్లా బయటకు వచ్చింది ఏందనేది పక్కన పెడితే కొంచెం ఆలోచిస్తే, గతంలో మనం చాలాసార్లు చూసినాం, కేసీఆర్ను కలవాలంటే సంతోష్ రావును కలవాలి. సంతోష్ రావుకు ఫస్ట్ అపాయింట్మెంట్ అడగాలి. సంతోష్ రావుని అడిగితే సంతోష్ రావు ఒక టైం డిసైడ్ చేస్తే సంతోష్ రావు చెప్పినటువంటి టైంకు పోవాలి. అది కొడుకైనా, బిడ్డ అయినా, అల్లుడైనా, అప్పుడు ఉన్నటువంటి మంత్రులైనా, అప్పుడు ఉన్నటువంటి ఎవరైనా కానీ మధ్యలో ఉన్నటువంటి సంతోష్ రావుని అడగాల్సిందే. మరి ఆ దయ్యాలు అనేటువంటి పదం సంతోష్ రావు విషయంలో వాడిందా అనేటువంటి అనుమానం కూడా వస్తూ ఉంది. మరి సంతోష్ రావు విషయంలో వాడిందా ఏందనేది బయటకు అయితే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ చుట్టూ దయ్యాలు, కోవట్లు ఉన్నారంటూ కవిత చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు బీఆర్ఎస్ పార్టీలోనూ చర్చకు దారితీశాయి. ఆ దయ్యాలు, కోవట్లు ఎవరని గులాబీ లీడర్లు కూడా ఆరా తీస్తున్నారు. కవిత రాసిన లేఖను బయటకు లీక్ చేశారన్న దానిపై డిస్కషన్ చేస్తున్నారు. కవిత లేఖ తాజా పరిణామాలపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సైలెంట్గా ఉన్నారు. పెదవి విప్పడం లేదు. కవిత తన తండ్రి కేసీఆర్కు లేఖ రాసి 2 వారాలు అవుతున్నా ఇన్నాళ్ళు గుట్టుగానే ఉంది. గురువారం బయటకు లీక్ అయింది. దీంతో పార్టీలో లుకులుకులైన టాక్ జోరందుకుంది. ఏప్రిల్ 27న నిర్వహించిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలప్పుడు కేసీఆర్ను రాజకీయ వారసులుగా
వారసుడుగా చూపించేందుకు కేసీఆర్ ప్రయత్నం చేశారన్న వార్తలు వచ్చాయి. అయితే పార్టీలో తమకు ప్రాధాన్యం కావాలంటూ కొద్ది కాలంగా కవిత చెప్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇదే క్రమంలో కవిత కూడా జాగృతి పేరుత కార్యక్రమాలను నిర్వహిస్తూ యాక్టివ్గా ఉంటున్నారు. గత 10 ఏళ్లలో సామాజిక తెలంగాణ సాకారం కాలేదంటూ మేడే కార్యక్రమంలో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్లోనూ ఆమె తన ఆవేదనను వెలిబుచ్చారు. తనను ఇంకా ఎంత ఇబ్బంది పెడతారని, తనపై కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. తండ్రికి రాసినటువంటి లేఖకే ప్రైవసీ లేకుండా పోయిందని చెప్పి చెప్తున్నారు. అంటే ఆ లేఖ ఎవరు చూడాలి? ఇప్పుడు సంతోష్ రావే చూడాలి. ఇక్కడ సంతోష్ రావే దోష, మరి ఈ దయ్యం అనేటువంటి పదానికి సంతోష్ రావే అర్హుడా అనేది కవిత చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కేసీఆర్ చుట్టూ ఉండేటువంటి వాళ్ళలో కొడుకు, బిడ్డ, అల్లుడు, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి మంత్రులు అందరికంటే ఎక్కువగా ఉండేది సంతోష్ రావు. ఇప్పటికి కూడా ఆయనే ఉంటున్నాడు అనేటువంటి మాటలు వింటూ ఉన్నాం. మరి సంతోష్ రావునే అంటున్నారా? చూడాలి. ఇప్పుడు కవిత లేఖ బయటకు రావడంతో పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతుందన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. పార్టీ సిల్వర్ జూబిలీ వేడుకలపై ఫీడ్బ్యాక్ ఇస్తూ కవిత ఈ నెల 2న కేసీఆర్కు లేఖ రాశారు. అందులో పాజిటివ్, నెగిటివ్ అంశాలను ప్రస్తావించారు. డాడీ, సభలో మీరు బీజేపీని మరింత టార్గెట్ చేయాల్సింది. అలా చేయకపోయేసరికి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అనేటువంటి ఊహాగానాలు పార్టీ కేడర్లో వినిపిస్తున్నాయని అందులో పేర్కొన్నారు. ఆ లేఖ తానే రాశానని శుక్రవారం హైదరాబాద్కు రాగానే కవిత క్లారిటీ ఇచ్చారు. ఆ లేఖ ఎలా బయటకు వచ్చిందో ఆలోచించాల్సిన అవసరం ఉందని, తన తండ్రికి రాసిన లేఖకే ప్రైవసీ లేకపోతే పార్టీలోని ఇతర పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని, కోవట్లను పక్కన పెట్టాలని అన్నారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్లో ముస్లిం ముదురుతున్నదనడానికి నిదర్శనమని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతున్నది. గులాబీ పెద్దలెవరి నుంచి స్పందన కూడా రావట్లేదు. మరి ఈ దయ్యం ఎవరు అనేది బయటికి రావాలి. ఇది మనమే కాదు, ఇంకో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అడుగుతున్నారు, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరు? కేసీఆర్ పక్కనున్న కోవట్టులు ఎవరో కవిత చెప్పాలి. ఆది శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అడగాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నది. కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరో చెప్పాలని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు. కేసీఆర్ పక్కనున్న కోవట్లు ఎవరో ఆమె చెప్పాలన్నారు. శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవిత మీడియాతో మాట్లాడిన అనంతరం ఆది శ్రీనివాస్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో మీ లేఖను లీక్ చేసింది ఎవరు? కేసీఆర్ దేవుడు అయితే దయ్యం ఎవరు అంటూ కేసీఆర్ పక్కనున్న కోవట్లు ఎవరు? బీఆర్ఎస్లో మీ పైన కుట్ర చేస్తున్నది ఎవరు? సొంత తండ్రిని కలిసి మాట్లాడకుండా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? మీకు ఫామ్ హౌస్లోకి ఎంట్రీ లేదా? మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు? లేఖ లీక్ కావడం పైన వివరణ ఇవ్వాలని కేసీఆర్ను అడుగుతారా? మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఇట్లా చాలా విషయాలను ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. అసలు ఇక్కడ కవిత లేఖ రాసిన వెంటనే ఈ దుమారం అయితే అందుకున్నది. మామూలు దుమారం కాదు. కవిత లేఖతో బీజేపీ బీఆర్ఎస్ దోస్తి బయటపడ్డది. ఇది పొన్నం ప్రభాకరు మంత్రి మాట్లాడుతున్నాడు. ఇట్లా కవిత మరో షర్మిల అంటూ రఘునందన్ రావు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఇదంతా నిన్న జరుగుతున్న కవిత లేఖతో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాపాలు బయటపడ్డాయి. ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య. కేసీఆర్ ఫ్యామిలీలో ఆస్తుల కొట్లాట అంటూ ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. అంటే ఒక లేఖ బయటికి లీక్ అయితేనే ఇట్లా కనబడతా ఉంది. నిజంగానే మరి అది ఒక కుంపట్లాగా తయారైందా బీఆర్ఎస్ పార్టీలో అంటే నిజంగానే అట్లనే కనబడతా ఉంది. కొట్లాటలు జరుగుతూ ఉన్నట్టున్నాయి. ఇంకా ఆస్తుల కొట్లాటలనే వస్తూ ఉన్నాయి. కేటీఆర్కి కవితకు మధ్యలో అన్నా చెల్లెల కొట్లాట ఒకటి నడుస్తూ ఉంది అనేటువంటి మాటలు వస్తూ ఉన్నాయి. మరి చూడాలి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుందో. కేసీఆర్ ఫ్యామిలీలో ఆస్తుల కోసం కొట్లాట. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎప్పుడో మర్చిపోయిండ్రు. మంత్రికి బర్త్డే విషయం చెప్పిన నేతలంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం. ఆస్తుల విషయంలో కేసీఆర్ ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉత్తర దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతయ్యాయని, దీంతో కేటీఆర్, హరీష్ రావు ఇంట్లో కూర్చొని డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడో మర్చిపోయారన్నారు. శుక్రవారం మినిస్టర్ క్వార్టర్స్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర్ రావు ఇండియాకు వస్తే వీళ్ళ భాగోతాలన్నీ బయటపడతాయి. గత 10 ఏళ్లు మామ, అల్లుడు, కొడుకు సొంత నియోజకవర్గాలని అభివృద్ధి చేసుకున్నారు. మిగిలిన వాటిని పట్టించుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై కమిషన్ ముందు విచారణకు కేసీఆర్ అటెండ్ కావాలి. తప్పు చేయకపోతే చేయలేదని ఒప్పుకోవాలి. తప్పు చేసి ఉంటే స్వచ్ఛందంగా అంగీకరించాలి. మేడిగడ్డ బ్యారేజ్ను కాంగ్రెస్ వాళ్ళే బాంబులతో పీల్చారని కేటీఆర్ అనడం సరికాదు. ఆ టైంలో అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా.
ఎందుకు విచారణ జరపలేదు? కేసీఆర్ ఓ ఫెయిల్యూర్ సీఎం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ప్రజలకు తెలిసిపోయింది అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏ రకంగా చూసినా కానీ ఒక్క లీక్ వలన మొత్తం అతలాకుతలంగా ఇక్కడైతే మనం చూస్తూ ఉన్నాం.